ఆపండి పంతులు గారు, మీరేం కంగారు పడకండి. ఇంకా ముహూర్తానికి 3 నిమిషాలు టైం ఉంది. నాకు ఒక్క నిమిషం అండి చాలు. హలో ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. పంతులు గారు మాంగళ్యం తంతునానేనా అనకుండానే, పెళ్ళికొడుకు గారు 3 ముళ్ళు వేయకుండానే ఈ పెళ్ళంతా ముందే జరిగినట్టు మనం చూడొచ్చు. ఎలాగని ఆశ్చర్యపడుతున్నారా? ఒక్క నిమిషం. రేయ్, వాళ్ళంతా షాక్ అవుతున్నారంటే అర్థం ఉందిరా. నువ్వెందుకురా షాక్ అవుతున్నావు? పెళ్లి చేసుకోవటం, ముందుగానే కట్నం తీసుకుని రాత్రి పరారవటం, ఇది మామూలుగా నీకు? సారీ అమ్మా, ఇలా నీ పెళ్లి ఆపినందుకు. లాస్ట్ ఇయర్ వీడికి విజయవాడలో పెళ్ళైందమ్మా. దానికి మా అన్నయ్య వీడియోగ్రాఫర్. యథావిధిగా పెళ్ళైన రోజు వీడు పరారైపోయాడు. ఆ వీడియో క్యాసెట్ మా ఇంట్లో ఉండిపోయింది. ఏమండి, పెళ్లి కూతురు తల్లిదండ్రులు మీరేనా? అవును బాబు. ఏంటండి, పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు గురించి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు కదండి. అలాంటిది ఈ వెధవ గురించి ఏమీ తెలుసుకోకుండా ఇంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకున్నారండి? లహరి, చాలా థ్యాంక్స్. నీ మేలు ఈ జన్మంతా మర్చిపోలేను. నా చదువులో ఆదుకున్నావు. ఈవేళ పెళ్ళని ఈ ప్రమాదం నుంచి నన్ను కాపాడటానికి ఆ దేవుడు పంపించినట్టు మీ డ్రైవర్ని తీసుకొచ్చి నన్ను ఆదుకున్నావు. థ్యాంక్సే. తనాలి. ఏంటి బావా? ఆ పని మనిషిని ఒకసారి రమ్మని చెప్పు. ఇంత రాత్రి పిలిస్తే బాగోదు బావా. పైగా అక్క లేచే ఉంది, తెలిస్తే చాలా ఫీల్ అవుద్ది. నోరు మూయరా. పాపా, ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రావడం లేదు పాపా. ఏ ఏసీ పని చేయట్లేదా? నా బ్రెయిన్ పనిచేయడం లేదు. నేను పొద్దున డ్రైవర్ని కొట్టినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను పాపా. ఓకే ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. నాకు అర్థమైంది. రేపు పొద్దున్నే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ పాపా. గుడ్ నైట్. గుడ్ నైట్. క్యాసెట్ మన దగ్గర ఉంటాం మూలాలు బాబాయ్. అమ్మాయి గారి ఫ్రెండ్ పెళ్లి నుంచి కాపాడగలిగాం. బాలాజీ. సార్ సార్ వస్తున్నా సార్. వస్తున్నా బాబాయ్. నిన్న 10 మందిలో మా అమ్మాయి నిన్ను కొట్టిందంటగా? నువ్వు చాలా ఫీల్ అయ్యావు కదూ? నిన్న కొట్టినందుకు ఫీల్ అవ్వలేదు సార్. ఇప్పుడు అందరిలో మీరు ఇలా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని లాగి పెట్టుకుంటు. సార్ నేను కొట్టాలా? ఏమీ భయపడకుండా మా అమ్మాయిని చంప మీద కొట్టు. సార్ ఆయన కొట్టమంటున్నారు కదా, కొట్టు. అది కాదు బాబాయ్. వెళ్ళు. బాలాజీ, నీకు జీతం ఇస్తున్న బాస్ గా చెప్తున్నాను, కొట్టు. అది రెడీమా? ఓకే, కొట్టు బాలాజీ. సార్ నిన్న జరిగింది ఏదో ఓకే బాలాజీ, కొట్టు. సార్ నేను చెప్పేది పర్వాలేదు బాలాజీ, కొట్టు. సార్ వదిలేండి. బాలాజీ, ఐఎమ్ టెలింగ్ యూ, హిట్ హర్. కొట్టాను సార్. ఇది కొట్టడమా? సౌండ్ రావాలి. సార్ నా మాట వినండి సార్. బాలాజీ, ఐఎమ్ టెలింగ్ యూ. నన్ను కొట్టమంటావా? నువ్వా? సౌండ్ వచ్చిందా? ఇలా కొట్టాలి. సార్ అర్థం కాలేదా? మళ్ళీ కొడతాను. ఇలా కొట్టాలి. ఇలా ఇలా కొట్టాలి. ఇలా. సార్, వద్దు సార్. గుడ్. యా, రెడీ. కొంచెం వెనకెళ్ళండి సార్. యా. రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ బాలాజీ. Thank you. థ్యాంక్ యూ. ఓకే you మా, so యు హ్యాపీ? ఈ క్యారెక్టర్ లోపలికి వెళ్ళి దాన్ని తీసుకురాడు కదా. భయపడుతున్నావా? కాదు, బాధపడుతున్నాను. ఎందుకు? ఎంతైనా బాస్ కూతురు కొట్టే కదా బాబాయ్. బాస్ కూతురును ఒక్కసారి కొట్టినందుకే ఎంత ఫీల్ అవుతున్నావే? బాస్ నేను 3 సార్లు కొట్టాను. నేనెంత ఫీల్ అవ్వాలి? 3 సార్లు? Yes. ఎందుకు? వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటారు. అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. అది కాదు బాబాయ్. ఇప్పుడు రాను రాను నీకే అర్థం అవుద్ది. లోపలికి వెళ్ళి మంచి టీ తాగుదాంరా. రే గ్రాహం, 3 గరం చాయ్. ఇవాళ రాలేదు. అయితే బయటికి వెళ్ళి తాగుదాం. తను రాకపోతే బయటకి ఎందుకు బాబాయ్? డబ్బులు వేస్ట్. నేను పెడతా కదా. పద. ఏంటండి పని? నన్ను కొట్టారన్న బాధతో మీరు చేయి కాల్చుకుంటున్నారా? Oh God. వద్దండి. జరిగిందేదో జరిగిపోయింది. నా
తప్పు చేసింది నేను, దానికి మీరు ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఇప్పుడు చెయ్యా నేను మీరే చెప్పండి, కనీసం మీరే అది చెప్పండి. ఏంటి బాలాజీ, అమ్మాయి గారు వద్దని చెప్తున్నా మానం ఏంటి నువ్వు? అమ్మాయి గారు నేను చెప్తా, మీరు వెళ్ళండి. అది ఇప్పుడు ప్లీజ్ ట్రై టు కంట్రోల్. అది నేను అది ఏమండి? ఏంటి బాబాయ్ కన్ఫ్యూజన్? మరి ఏం చేయమంటావు? నువ్వు చేయి కాల్చుకుంటున్నావు అనుకుని మేడం గారు ఫీల్ అవుతున్నారు. కాదు టీ కాస్తున్నావు అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. అది కాదు ఇప్పుడు నేను చెప్పేది. మరేం చెప్పక మేము ఫీల్ అవుతాం ఇంకా. నీ డ్రైవర్ పుణ్యమా నా పెళ్లి ఆగిపోవడంతో ఈ చెక్క నా చదువు కొనసాగుతోంది. అదేంటి వేరే సంబంధాలు చూడటం లేదా? అమ్మో ఇప్పుడే వద్దన్నాను. ఎందుకు? ఏం చక్కగా డిగ్రీ పూర్తయిన తర్వాతే నా పెళ్లి. అవును లహరి, రేపు కాలేజ్ డే ఫంక్షన్ లో సాంగ్ కాంపిటీషన్ కి పేరిచ్చినట్టున్నావు. మరి ప్రిపేర్ అవుతున్నావా? దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఏ మంచి పాట దొరకాలిగా. దానికంత ఆలోచన దేనికే? ఏదో ఒక సినిమా పాట పాడేయచ్చు కదా. అందరూ అదే చేస్తారు, నేను అదే చేస్తే ఈ లహరి స్పెషాలిటీ ఉంటుంది. అలాగా, యు ఆర్ డిఫరెంట్ లహరి. హలో బ్రదర్, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటా చెయ్యి వెనకాల దాచుకుంటున్నావు? రాసుకుంటున్నానండి. బర్నాలు కదా కాదండి. బాలాజీ, ఇతను చూడు, నిన్న నన్ను కొట్టినందుకు వద్దే చెప్పినా వినకుండా చేయి కాల్చుకున్నాడు, ఇప్పుడు బర్నాలు రాసుకుంటున్నాడు. బాలాజీ, I think you're crazy. నిన్నే చెప్పాను కదా ఇలాంటి పిచ్చి పనులన్నీ చేయొద్దని. జరిగింది ఏదో జరిగిపోయింది, అయిపోయింది ఏదో అయిపోయింది. జస్ట్ లీవ్ ఇట్. చెప్పింది బాలాజీ, అసలు పోయిటరీ రాసుకుంటాను మేడం. నువ్వు పోయిటరీ రాస్తావా? సరదాకి రాసుకుంటూ ఉంటాను. గుడ్. ఎలాగో డ్రైవింగ్ పోస్ట్ లో చాలా టైం ఉంటుంది కదండి, వేస్ట్ కాకుండా రాసుకుంటూ ఉంటాను. అయితే డెఫినెట్ గా చదివి తీరాల్సిందే. అదే కుదరదు. ఇలా ఇవ్వమంటుంటే తీసుకోవే. నేను చదువుతాను, నువ్వు విను సుధా. రంగుల రెక్కలు నాగ్గానే ఉండుంటే, రెక్కలతో పైకెగిరిపోతుంటే, వావ్ సూపర్. ఇది ట్యూన్ కడితే ఇంకా బాగుంటుంది. బాలాజీ, ఇది ట్యూన్ కట్టి నాకు వినిపించు. ఓకే, అద్భుతం అండి. చిత్రంగా మీలో చిత్ర ఉందండి. ఐఎమ్ సారీ బాలాజీ. సారీయా? ఎందుకండి? నీ పర్మిషన్ లేకుండా నీ పాట పాడినందుకు. అందుకే ఈ షీల్ నీది. ఇంతటి దానికి పర్మిషన్ ఎందుకండి? మీరు ఈ పాట పాడటం వల్లే పాటకే అందం వచ్చింది, కాబట్టి షీల్డ్ మీది. ఏదేమైనా ఈ క్రెడిట్ నీదే బాలాజీ. ఎంతో కష్టపడి ఈ పాట నేర్చుకుని స్టేజ్ మీద పాడి గెలుచుకున్నారు, కాబట్టి షీల్డ్ మీది. ఇప్పుడు నేను షీల్డ్ ఇంటికి తీసుకెళ్ళి అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి అనుకుంటారండి. అందుకని నీ పాట నేను కొట్టే షీల్డ్ గెలుచుకోవడం న్యాయం కాదు కదా. ఈ పాట నీది కాబట్టి షీల్డ్ కూడా నీదే. ఏమండి, ఈ పాట పాడినందుకే ఈ షీల్డ్ వచ్చింది, కాబట్టి ఈ షీల్డ్ మీది. కాదు బాలాజీ, ఇది నీది. కాదండి, ఇది మీదే. కాదు బాలాజీ, ఇది నీదే. కాదు, ఇది మీది. పాట నీది బాలాజీ. గొంతు మీదండి. నువ్వు చాలా మొండి. మీరు చాలా జగమండి. బాలాజీ, నేను నీ ఓనర్ గా చెప్తున్నాను, ఈ షీల్డ్ నీ దగ్గరే ఉండాలి. లహరి గారు, నేను ఈ పాట నేర్పించిన టీచర్ గా చెప్తాను, ఈ షీల్డ్ మీ దగ్గరే ఉండాలి. నో కాలేజీ ప్రిన్సిపాల్ గా చెప్తున్నాను, ఈ షీల్డ్ నా దగ్గర ఉండాలి. దిస్ ఈజ్ రోలింగ్ షీల్డ్. స్టేజ్ మీద ఇచ్చి మళ్ళీ తీసుకొని కాలేజీ బీరువాలో భద్రంగా ఉంచుతాం. నువ్వు కనబడిపోతే కంగారు పడుతున్నానమ్మా. ఆ షీల్డ్ ఇలా ఇచ్చేయి. క్యారియన్. ఇదిగో అవతారం, ఆ. పద. ఎక్కడికి? మంచి కలర్ఫుల్ ఫిగర్స్ ఉండే పార్క్ కి. ఎందుకు? బతుకు మరి బ్లాక్ అండ్ వైట్ లో తయారైంది, కొంచెం కలరింగ్ వేసుకుందామని. అంటే లవ్ చేసి పెళ్లి చేసుకుందామని. నీకు పెళ్ళోకే కానీ లవ్ ఎందుకు బాబు? ఇదిగో, ఆ. మన గురించి నీకు తెలదు. ఆ. మనం అప్పట్లో కాలేజీ చదివే రోజుల్లో అమ్మాయిలు మన గురించి క్యూ కట్టి వాళ్ళు తెలుసా? దేనికి? రాఖీలు కట్టడానికా? అమ్మాయి పార్కు పద, మన టాలెంట్ ఏంటో చూపిస్తాం. అటు చూడు, 5 నిమిషాల్లో అమ్మాయిని పడగొట్టేస్తాను. ఆ అమ్మాయి మనకు డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పుద్ది, వినటానికి రెడీగా ఉండు. అబ్బూ, ఏమండి ఆటోగ్రాఫ్ పెట్టరా? ఏంటి నాదా? అవునండి మీదే. నన్ను ఎవరనుకుంటున్నారండి? ఊరుకోండి, మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో. మీరు ఐశ్వర్యరే కదా? సారీ, నా పేరు సుష్మా అండి. ఏంటి మిమ్మల్ని ఆ పేరుతో కూడా పిలుస్తారా? నిజంగానే నా పేరు సుష్మా అండి. వావ్, వాట్ ఏ వండర్. నిజమేనండి? ఐఎమ్ షాక్డ్. నిజమండి. అబ్బా, చాలా టాలెంట్ ఉందిరా నీ దగ్గర. యూత్. తీసుకోండి. ఆహా వద్దండి. కాదనకు సుష్మా. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు? నేను ఒక నికార్సైన భీమవరం బ్యాచులర్ నండి. అందమైన అమ్మాయి దొరికిదాకా పెళ్లి చేసుకోకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి. అలాగా? అవునండి. మీరేమనుకున్నట్టే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అడగండి. మీరు ఇంతకు ముందు ఏమన్నా లవ్ చేశారా? లవ్ చేశాను కానీ వర్కౌట్ కాలేదండి. అవదో, నాకు తెలిసి ముందే. ఎలా? మిమ్మల్ని భగవంతుడు నా కోసం పుట్టింటే వేరే వాళ్ళకి ఎలా చెందుతారు? నేను అంత బాగా నచ్చానా? పెచ్చగా. మీరు అంటే ఇక్కడే పార్క్ లో పెళ్లి చేసుకుంటానండి. ముహూర్తాలు పెట్టించమంటావా? నా సీనియారిటీ కూడా చూద్దుగాని రే. కొంచెం పెట్టే, ఎక్కువసేపు తినచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్,
మన డ్రైవర్ ఎరా అమ్మగారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు. అమ్మగారా అమ్మగారు ఎవరు? అమ్మగారు ఎవరేంటండి, మీ ఆవిడ గారు. మా ఆవిడ. ఏంటి తిని పెళ్ళైందా? పెళ్ళవటం ఏంటండి, 4 పిల్లలు కూడా. ఫిఫ్త్ టైం క్యారీయింగ్. అమ్మగారు గర్భిణి కదా, ఇలాంటి ఖాళీ టైంలో అయ్యగారు ఇలా వర్కౌట్ చేస్తుంటారు. ఎరా ఈడియట్. శబాష్, రండి. సక్సెస్ఫుల్ గా వచ్చిన పని అయింది. కమాన్. రేయ్! ఒరేయ్, మన బాలాజీ గిన్నిస్ బుక్ ఆఫ్ కార్స్ రికార్డులోకి ఎక్కేలా ఉన్నాడు రా. ఎందుకని? వీడొచ్చిన కాడి నుంచి అమ్మాయి గారు వీడి కారులోనే ఎక్కుతున్నారు, అందుకని. రండి బ్రదర్స్ రండి, చూడండి. నిరుద్యోగ సమస్యను పెంచే ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. నా సౌతోనైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వ వైఖరి మారాలి. గవర్నమెంట్ నిర్లక్ష్యం రక్షించాలి. నిరుద్యోగుల డిగ్రీలకు విలువ ఈ ప్రభుత్వం నా సౌతోనైనా. చూడ్డానికి తెలుగు వాళ్ళగా ఉన్నావు, ఇంకా తెలుగు తొక్క పని చేస్తున్నావు ఏంటి? చావటం తెలివి తక్కువ పనా సార్? చావటం తెలుగు తొక్క పని కాదు, ఈ కిరోసిన్ తో చావటం తెలుగు తొక్క పని. అంటే ఇగో ఇది మన ప్రభుత్వమైన కిరోసిన్, దీంతో మనం ఎక్కడ చేస్తాం? అదిగో నా దగ్గర ప్యూర్ పెట్రోల్ ఉంది, దాంతో నువ్వు తప్పకుండా చేస్తావు. నీ ఇలాంటి యువకులు చేస్తే కానీ ప్రభుత్వం కళ్ళు తెరవదు.